ఇయర్ మొత్తం హిట్ అయిన సినిమాలు చాలా తక్కువ. ఇయర్ ఎండ్ లో రాబోయే హై బడ్జెట్ స్టార్ మూవీస్ మీదే ఇంకా అంచనాలు అన్ని. మంచి లైనప్పే ఉంది ఇయర్ ఎండ్ వరకు. దేవరా, గేమ్ చేంజర్, పుష్ప 2 ఇలా పెద్ద లైనప్పే ఉంది. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? సినీ క్రానికల్ వీక్లీ మూవీ అప్డేట్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్ కు కాల్ కదా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్. ఇంకా ఈ వీక్ మన లేటెస్ట్ న్యూస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం. హిట్ టార్గెట్ అంటున్న దేవరా. సెప్టెంబర్ 27 అందరూ వెయిట్ చేస్తున్నట్టే దేవరా మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సాంగ్స్ అండ్ టీజర్స్ తో హైప్ పెంచేశారు. ఎన్టీఆర్ గారు రా అండ్ రస్టిక్ లుక్ లో సూపర్ గా ఉన్నారు. తొందరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతుంది మూవీ టీమ్. RRR తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా అవటం, రాజమౌళి గారి శాపం నుంచి రామ్ చరణ్ గారు కూడా తప్పించుకోలేకపోవడంతో ఈ మూవీ పైన అంచనాలు పెరిగిపోతున్నాయి. కొరటాల గారు ఏం చేస్తారో చూడాలి. మరి ఆచార్యలాగా షాక్ ఇస్తారా లేదా కర్స్ బ్రేక్ చేసి ఎన్టీఆర్ గారికి హిట్ ఇస్తారా అని. లేట్ అవుతున్న స్పిరిట్. అర్షద్ వార్సి గారి కమెంట్స్ ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న ప్రభాస్ గారు కల్కి షూట్ లో ఉండగానే రాజాసాబ్ మూవీని కూడా కంప్లీట్ చేసేసారు. అప్పుడే స్పిరిట్ విత్ సందీప్ వంగా గారితో కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం మన డార్లింగ్ పోలీస్ యూనిఫామ్ లో అని చెప్పి డైరెక్టర్ సందీప్ గారు హైప్ పెంచేశారు. రాజాసాబ్ తర్వాత రిలీజ్ అయ్యే మూవీ స్పిరిట్ అని అనుకున్నాం అందరం. కానీ ఇప్పుడు స్పిరిట్ మూవీ స్టార్ట్ అవ్వక ముందే డైరెక్టర్ హనురాఘవపుడితో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా అనౌన్స్ చేశారు ప్రభాస్ గారు. అనౌన్స్ చేసి పూజ సెరమనీ కూడా కంప్లీట్ చేసేసారు. ఈ ఇయర్ స్టార్ట్ అవ్వాల్సిన స్పిరిట్ మూవీని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేశారు ప్రభాస్ గారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు మన డైరెక్టర్ సందీప్ గారు. సో మన సందీప్ గారి ఎక్స్ట్రీమ్ క్యారెక్టరైజేషన్ లో ప్రభాస్ గారిని చూడాలంటే ఇంకా 2 to 3 years వెయిట్ చేయాలన్నమాట. టాలీవుడ్ సూపర్ స్టార్ ఎక్కడ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్ళిన మహేష్ గారు ఎయిర్పోర్ట్ లో లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్ తో కనిపించారు. మహేష్ గారి మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి గారు ఈ మూవీ స్టార్ట్ అయితే ఇంకా మహేష్ గారికి లీవ్ ఉండదని చెప్పేసి ఇప్పుడే ఎంజాయ్ చేసి రమ్మని పంపించినట్టున్నారు. మహేష్ గారి లుక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా ఈ మూవీలో క్రిస్ హెమ్స్వర్త్, అదే అండి మన మార్వెల్ సినిమాలో థార్, ఆయన కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అన్నట్టు న్యూస్ వస్తుంది. అదే గనక నిజమైతే పాన్ వరల్డ్ మూవీ అయిపోతుంది. అలాగే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కు కూడా స్టోరీ చెప్పారంట రాజమౌళి గారు. హాలీవుడ్ ప్రొడ్యూసర్ పార్ట్నర్ కోసం చూస్తున్నట్టు న్యూస్ వస్తుంది. ఒకవేళ హాలీవుడ్ పార్ట్నర్ తోడైతే ఇక ఆస్కార్ రేస్ లో చాలా సింపుల్ గా వెళ్ళిపోతుంది ఈ మూవీ. అండ్ అక్కడ ప్రొడక్షన్ పార్ట్నర్ అంటే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తారు. సో 1000 crores బడ్జెట్ ని రికవర్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సూపర్ స్టార్ బిజినెస్ మ్యాన్ లో చెప్పినట్టు హాలీవుడ్ మే మిలేంగే జెండా పాతేంగే. లయన్ కింగ్ ముఫాసా ట్రైలర్ రిలీజ్ అయింది. మన మహేష్ గారు తెలుగు వర్షన్ లో ముఫాసాకి డబ్బింగ్ ఇచ్చారు. ఆయన వాయిస్ కోసం అయినా 2-3 సార్లు చూసేయచ్చు ట్రైలర్ ని. అలాగే హిందీ వర్షన్ లో మన షారుఖ్ ఖాన్ గారు ముఫాసాకి డబ్బింగ్ చెప్పారు. చైల్డ్హుడ్ ముఫాసాకి తన చిన్న కొడుకు అబ్రామ్ డబ్బింగ్ ఇచ్చాడు. ఇంకా ఈ ట్రైలర్ రిలీజ్ తో అటు బాలీవుడ్ ఫ్యాన్స్ ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరోయిన్ గా సాయి పల్లవి గారు. ఫస్ట్ మూవీ ప్రేమంతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి గారు యాక్టింగ్ కి స్కోప్ ఉండే మూవీలే చేసి న్యాచురల్ బ్యూటీ అనే ట్యాగ్ కూడా సొంతం చేసుకున్నారు. చాలా రోజులు బ్రేక్ తీసుకున్న మన కేరళ బ్యూటీ ఇప్పుడు ఫాస్ట్ గా మూవీలు చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న తండేల్ మూవీలో ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు మన సాయి పల్లవి గారు. ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మోస్ట్ అవైటెడ్ రామాయణంలో రణబీర్ కపూర్ పక్కన సీత పాత్రలో కూడా నటిస్తున్నారు. ఛాన్స్ వస్తే ఫుల్ లెంత్ కామెడీ ఆర్ యాక్షన్ మూవీ చెయ్యాలని కోరికంట. డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ తో దానికి తగిన స్టోరీ కూడా రెడీ చేశారంట సాయి పల్లవి గారు. ఫిట్ గా లేకపోయినా చూడాల్సిందే అంటున్న నారా రోహిత్ గారు. నారా రోహిత్ గారు నటించిన సుందరకాండ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎప్పుడో 2014 లో రౌడీ ఫెలో తర్వాత 6 ప్యాక్ చేశాకే నెక్స్ట్ మూవీ చేస్తా అన్న నారా రోహిత్ గారు మూవీలు అయితే చేశారు, కానీ 6 ప్యాక్ మాత్రం చేయలేదు. ట్రైలర్ బానే ఉంది. లియాన్ జేమ్స్ మ్యూజిక్ నచ్చింది. మన పాగల్ మూవీకి కూడా ఈయన మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాలో కనపడవా సాంగ్ సూపర్ హిట్ అయింది. మరి ఈ సినిమాలో అలాంటి మ్యాజిక్ సాంగ్ ఉందో లేదో చూడాలి. ఇంకా నచ్చిన విషయం ఏంటంటే శ్రీశోర్ మన తెలుగు ర్యాపర్, ఈయనను గుర్తించి ఈయనకు ఒక సాంగ్ ఇచ్చారు. అది కొంచెం హ్యాపీగా అనిపించింది. చిన్న ఆర్టిస్టులు కూడా లైమ్ లైట్ లోకి రావాలి. సినిమా బాగుండాలి, తెలుగు సినిమా ఇంకా బాగుండాలి. కాన్సెప్ట్ కొత్తగా లేకపోతే సినిమాలు చేయనంటున్న సుహాస్. జనక అయితే గనక ట్రైలర్ రిలీజ్ అయింది. టిపికల్ సుహాస్
సుహాస్ ఫిలిం ఎలా ఉంటుందో అలానే ఉంది. కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువైపోతాయి అని అనుకునే ఒక కామన్ మ్యాన్ కాండోమ్ యూజ్ చేసినా కూడా వైఫ్ ప్రెగ్నెంట్ అవడంతో కాండోమ్ కంపెనీ మీద కేసు వేస్తే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. డ్రామా బాగున్నట్టు అనిపిస్తుంది. సుహాస్ గారి సినిమా కాబట్టి మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ప్రసన్న వదనం ఎవరైనా చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది. వెరీ నైస్ మూవీ. ఈసారి బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తానంటున్న లోకేష్ కనగరాజ్ గారు. విక్రమ్ హిట్ తర్వాత లియో సౌత్ లో ఓకే అనిపించిన నార్త్ లో మాత్రం డీలా పడింది. ఈసారి నార్త్ మార్కెట్ కూడా టార్గెట్ చేస్తున్నారు లోకేష్ గారు. రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమాలో ఆమీర్ ఖాన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఈయన ఎంట్రీతో ఇంకా బాలీవుడ్ లో కూడా కూలీ సినిమాకి ఏ డోకా లేదంటున్నారు ఫ్యాన్స్. కూలీ సినిమాని ఎల్సీఓతో కనెక్ట్ చేస్తారా లేదా స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా ఉంటుందా అని అప్కమింగ్ అప్డేట్స్ లో చూడాలి మరి. సో ఇది ఫోక్స్ మన వీక్లీ మూవీ అప్డేట్స్ సినీ క్రానికల్. అన్ని అప్డేట్స్ కవర్ చేయలేం కాబట్టి ఉన్న వాటిల్లో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ ఇస్తుంటాను. మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. Greet me, never a scheme. Miss me, just say you stay. Hold me close, don't slip away. Smile at me with those bright eyes. Laugh with me, no more goodbyes. Touch me softly, feel the spark. Light the night, erase the dark.